కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్రావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు గంగిశెట్టి జగదీశ్వర్ పాల్గొని కార్మికులకు చీరలు అందజేశారు. పట్టణ పరిశుభ్రత కోసం సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు చైర్పర్సన్ రొంటాల సుహాసిని. మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మన జగదీశ్వర్ సార్ గారు మున్సిపల్ వర్కర్స్కి చీరలు పంచడం అనేది గొప్ప విషయం. సంపాదించుకోవడం అందరూ సంపాదించుకుంటారు, కానీ కొంత సమాజ సేవకు ఉపయోగించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందులో కొంతమందే మనందరికీ గుర్తుండిపోతారు. అలాంటి వాళ్ళు జగదీశ్వర్ సార్ గారు కూడా ఒకరని మనం గుర్తించాలి. ఎందుకనంటే మీరు చేసే సేవలను ఇంతవరకు సార్ చెప్పిండు. ప్రతి ఒక్కరు అంటే మున్సిపాలిటీ లేకపోతే పారిశుద్ధ్యం అనేదే జరగదు. మెయిన్ ఏంటంటే మున్సిపాలిటీ వర్కర్స్ను గౌరవించుకోవడం కూడా నాకు కూడా సంతోషకరంగా ఉన్నది. అందుకనే సారు అడగగానే నేను కూడా ఒప్పుకున్నాను. అంటే మీకు చీరలు పంచుతానగానే ఎక్కడో గౌరవించుకోవాలనే ఉద్దేశంతోనే మన ఆఫీస్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వారు అంటే చాలా సేవలు చేస్తున్నారు. ఒక స్కూల్ అసిస్టెంట్గా రిటైర్ అయ్యి తనకు వచ్చే పెన్షన్ డబ్బులోనే కొంత సమాజానికి సేవ చేయాలన్న సదుద్దేశంతోనే వాళ్ళ మదర్ పేరు మీద ఈ చీరలు పంచడం జరుగుతుంది. అట్లనే ఇంకా వేరే వర్కర్స్కి స్కావెంజర్స్కి కూడా వాళ్ళు సేవలు చేస్తున్నారని చెప్పిండ్రు. స్కూల్ పిల్లలకు కూడా వాళ్ళు అంటే బుక్స్ కావచ్చు, పెన్స్ కావచ్చు, వాళ్ళకి అవసరమైన ద్వారా వాళ్ళకి సేవ చేస్తున్నారని తెలియజేయడం జరిగింది. ఈ కారణంగా సార్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మా మున్సిపల్ వర్కర్లకు మున్సిపాలిటీ స్టాఫ్కి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి పైకి రండి, అట్నే లైన్గా రండి. ఎక్కమ్మా ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఒక పక్కకు ఉండు అమ్మ. మీరు ఇట్లా విన్నదా కొంచెం ముందుకుండా ఇట్లా వాడండి. పైకెక్కమ్మా. స్వరూప పైకెక్కు. ఏమైంది స్వరూప? ఏమైంది దిగుతారు అంటే